బీఆర్ఎస్ యొక్క అసలు రూపం, అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడే కేసీఆరే సెటిలర్ల కాలుకు ముళ్ళు గుచ్చితే తన పనులతో తీస్తానని చెప్పి అందరినీ కడుపున పెట్టి కాపాడుకుంటానని చెప్పి మాటలు చెప్పి జీహెచ్ఎంసీ కార్పొరేషన్లో ఎలక్షన్లో లబ్ధి పొంది ఇలా తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ ఆగమైపోయింది కాబట్టి తిరిగి మళ్ళా తెలంగాణ వాదమే రేకెత్తించి తద్వారా మళ్ళా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం పనిచేసే ఆలోచన తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే బీఆర్ఎస్ యొక్క వైఖరి చాలా స్పష్టంగా కనబడుతుంది. 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యేని పట్టుకొని, అరికపూడి గాంధీ గారిని పట్టుకొని నువ్వు బతుకొచ్చినోడు వాడు అని చెప్పి ఇష్టం ఉన్నటువంటి భాషలో మాట్లాడుతున్నటువంటి కౌశిక్ రెడ్డిని చూస్తే ఇది కేసీఆర్ మాటలు, కేటీఆర్ మాటలుగానే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డికి మద్దతుగా హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ మొత్తం నిలబడుతున్న క్రమంలో ఆంధ్రోడు బతికొచ్చినోడని సెటిలర్లను కించపరుస్తూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ సమర్థిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క అసలు రంగు, నాడు ఎన్నికల కోసం వాళ్ళు ఆడినటువంటి పచ్చి అబద్ధాలు ఈరోజు ప్రజలకు అర్థమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం నాడు కూడా ఏనాడు బతుకొచ్చిన లేదా తెలంగాణలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్న ఎవరితో మాకు శత్రుత్వం లేదు, కేవలం తెలంగాణ వనరులను కొల్లగొడుతున్న వాళ్ళే మాకు శత్రువులు, మా అవకాశాలు మాకు కావాలని నాడు ఉద్యమం నాడు నినాదం చేసినటువంటి రోజులు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో మర్చిపోయింది. కౌశిక్ రెడ్డికి ఎట్లాగో ఇవి గుర్తుండవు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏనాడు కౌశిక్ రెడ్డి పాల్గొన్నవాడు కాదు. ఇంకా మీదికెళ్ళి చూస్తే మానుకోటలో ఉద్యమకారుల మీద రాళ్లేసినటువంటి ఉద్యమ ద్రోహి, తెలంగాణ ద్రోహి ఈ కౌశిక్ రెడ్డి. అట్లాంటి కౌశిక్ రెడ్డి అలా మాట్లాడిన మాటలు చూస్తే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రోళ్లను తిట్టే కార్యక్రమం పెట్టుకుంది. తద్వారా తెలంగాణ ప్రజలు ఏమన్నా దగ్గర తీస్తారేమో అని. తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళకి ఎప్పుడు నూకలు చెల్లినాయని మొన్నటి ఎలక్షన్లోనే చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సెటిలర్స్ అత్యధికంగా ఉన్నటువంటి హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏరియాలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా అత్యధిక స్థానాలు గెలిపించినారు వాళ్ళు. దాదాపు 20 స్థానాల పైన ఇక్కడే గెలుచుకున్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి ఎన్నికలు అయిపోగానే వాళ్ళ అసలు రంగు బయట పెట్టడం మొదలుపెట్టిండ్రు. దీన్ని ఆంధ్ర సెటిలర్ ప్రజలందరూ కూడా గమనించమని కోరుతున్నాం. కానీ ఈరోజు ఏ రకంగానైతే బతుకొచ్చిన వాళ్ళనే మాట కౌశిక్ రెడ్డి నోటి నుంచి వచ్చిందో, నేను ఈ రాష్ట్ర పోలీస్ బాస్ డీజీ గారిని, సంబంధిత పోలీస్ ఉన్నతాధికారులను, సైబరాబాద్ కమిషనర్ గారిని కోరుతున్నాను. కౌశిక్ రెడ్డి ఈరోజు చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతంగా జీవనం కొనసాగుతున్నటువంటి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి, శాంతియుత వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి, ఇక్కడ ప్రజల మధ్యన చిచ్చు పెట్టి, ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి, ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఆలోచనతోని, కుట్రతోని ఈరోజు కేసీఆర్ డైరెక్షన్ లోనే కౌశిక్ రెడ్డి ఆ మాటలు మాట్లాడింది. కాబట్టి సో కుట్రదారుల కింద కేసీఆర్ ను, కేటీఆర్ ను, అలాగే A1 కింద ముద్దాయి కింద కౌశిక్ ని కేసు కట్టి వాడిని అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందిగా నేను ఈ రాష్ట్ర పోలీస్ బాస్ ని కోరుతున్నాను. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీలో చీలిక మొదలైంది. పార్టీ స్ప్లిట్ అవుతున్న క్రమంలోనే వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేక, కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో ఆ పార్టీ మనుగడ మీదనో భవిష్యత్తు మీదనో నమ్మకం లేక చాలా మంది ఆలోచిస్తున్న క్రమంలో వాళ్లకు ఇట్లాంటి కౌశిక్ రెడ్డి లాంటి లోఫర్, లఫూట్, లంపెన్ ఎలిమెంట్స్ తోడై ఇట్లాంటి వాళ్ళందరూ బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఎక్కడ లేని చెత్తంతా బీఆర్ఎస్ లో జాయిన్ కావడం వల్ల అక్కడ గౌరవ మర్యాదలతో బతకాలనుకునే కొంతమంది ఇమడలేక వాళ్ళంతటా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీతో విభేదించి బయటకు వస్తున్నారు. సో వాళ్ళ
అసమర్థత కారణంగా వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేని కారణంగా జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ లో కాంగ్రెస్ పార్టీ మీద దీన్ని రుద్దాలనే ప్రయత్నం, వాళ్ళ చేతగానితనాన్ని కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలనే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము సీరియస్ గా ఖండిస్తున్నాం. వాళ్ళలో బీఆర్ఎస్ లో ఇంకా మా గౌరవ మర్యాదలతోని ఇజ్జత్తోని బతకాలనుకునే వాళ్ళందరూ కూడా ఇక ఆలోచించుకొని బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. డెఫినెట్ గా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున వర్టికల్ గా నిట్ట నిలువున చీలబోతుంది. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమము దాని పర్యవసనాలు చూస్తుంటేనే అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏం ముఖం పెట్టుకొని హరీష్ రావు గారు సీనియర్ నాయకుడుగా ఆ పార్టీలో ఉన్నారు, సబితా ఇందర్ గారు సీనియర్ నాయకురాలు, ప్రశాంత్ రెడ్డి గారు ఎల్ఏ అఫైర్స్ మినిస్టర్ గా చేసినారు. వీళ్ళందరూ కూడా సిపి ఆఫీస్ లో ఏంది కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి కూర్చుంటున్నారట. ఎంత విడ్డూరంగా ఉంది. కౌశిక్ రెడ్డి, అరే బాబు నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నువ్వు జూనియర్ కాబట్టి సభ మర్యాదలు ఒక గౌరవ ఎమ్మెల్యేకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి కావు, పద్ధతి మార్చుకో, మాట విధానం మార్చుకో, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడం నేర్చుకో. ఓ అచ్చోసిన ఆంబోతులాగా రంకెలేసి ఊరి మీద పడి తిరిగితే ఇట్లాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బుద్ధి చెప్పి ఇంట్లో తీసుకుపోయి 4 నెత్తి మీద మొట్టికాయలేసి కూర్చోబెట్టాల్సింది పోయి వాళ్ళు వచ్చి సిపి ఆఫీస్ లో కూర్చొని కేసు కట్టాలంటున్నట్టు ఇది ఎంతటి విడ్డూరం అండి. అంటే రాజకీయాల కోసం ఇంత దిగజారుతారా? అంటే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తురా? నిన్న మహిళా లోకాన్ని కించపరుస్తూ చీరేసా గాజులు పంపిస్తామని చెప్పడం అంటే మహిళలు అంటే అంత చిన్న చూప? ఇప్పుడు దీని అంతటినీ మహిళగా సబితా ఇందర్ రెడ్డి గారు గౌరవిస్తున్నట్టేనా, సమర్థిస్తున్నట్టేనా? హరీష్ రావు గారు అంత సీనియర్ నాయకుడు ఉండి అరే నోరు మూసుకొని ఇంట్లో నాడు ఏం మాట్లాడుతున్నావురా అని మాట్లాడి మందలియాల్సింది పోయి ఈ రకంగా ఎన్కేసుకు వచ్చి ఏదో అట్లా షోలు చేసుడు, సిపి ఆఫీసులో డ్రామాలు చేసుడు కాదు. ముందు ఆ మనిషి యొక్క ఆ డ్రైనేజీని, ఆ నోరు కంపుని సాఫ్ చేయండి, ఆయన ఆలోచనలో ఉన్న డ్రైనేజీని క్లీన్ చేయండి, తరువాత ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఈ రోజుతో స్పష్టమైపోయింది వాళ్ళ అజెండా ఒక్కటే. ఆంధ్ర ప్రాంత ప్రజల మధ్యన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ప్రశాంతంగా బతుకుతున్నాయి, ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టి ప్రాంతాల పేరుతోని మళ్ళొక్కసారి అంటగాగాలని చూస్తున్నారు. దీని మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని నేను పోలీసు విభాగాన్ని కోరుతూ, ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ చూసే చాలా మంది ఆ పార్టీ నుంచి చీల్చుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అది కూడా వాళ్ళ అంతర్గతంగా కరెక్షన్స్ చేయాల్సింది పోయి ఇట్లా రోడ్డు మీద పడి వచ్చేసిన ఆంబోతుల్లాగా రంకెలేస్తే దానికి తగిన బుద్ధి ప్రజలు త్వరలో చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీని మీద రాజకీయాన్ని రుద్దడానికి, హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీయడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి జరుగుతున్నటువంటి కుట్ర, ప్రధాన కుట్రదారులుగా కేసీఆర్ ను, కేటీఆర్